మోడీని జగన్ని కంపేర్ చేస్తున్నారు కొంతమంది రాజకీయ ఉద్దండులు. తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అనుకుంటా ఒక మంచిగా ఇలాగే చెప్పారు వాస్తవానికి, ఎందుకంటే ఆయన చెప్పింది వాస్తవం. మోడీ అయినా ఎవరికైనా అర్థమవుతారు, మోడీ తీసుకోబోయే నిర్ణయాలకు సంబంధించి కనీసం అమిత్ షాతో అయినా చర్చిస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరితో చర్చిస్తారో కూడా ఎవరికి తెలియదు అనేది. అంటే జగన్ తర్వాత ఎవరు అనేది ఎవరికి అర్థం కాదు. ఒక రకంగా జగన్ గెలవాలంటే 175 నియోజకవర్గాల్లో జగనే పోటీ చేయాలి. అంటే అక్కడ ఎవరు బొమ్మ పెట్టినా సరే జగన్ను చూసే 175 నియోజకవర్గాల్లో ఓటేయాలి తప్ప రెండో వ్యక్తి ఎక్కడా లేరు అనేది. ఈవెన్ భారతీయ జనతా పార్టీలో అయినా చాలామంది కీలక నాయకులు ఉన్నారు, చాలామందిని చూసి ఓటేస్తారు అక్కడ. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఇక్కడ ఓన్లీ వైసీపీకి వచ్చేసరికి మాత్రం ఆ పరిస్థితి లేదు. గెలిచినా జగనే, ఓడినా జగనే అంటే విశ్లేషకులు చెప్పే మాట. కానీ కొన్ని సందర్భాల్లో ఓటమి పాలైనప్పుడు అలాగని చెప్పి నాయకులను తప్పు పట్టరు. లాస్ట్ టైం మనం చూసుకుంటే 2019లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందినప్పుడు ఆ పార్టీలో అందరూ కూడా నాయకులను తిట్టారు, కింద అభ్యర్థులను తిట్టారు. సరైన అభ్యర్థి ఇక్కడ గెలిపించుకోలేకపోయారు, చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తే అని అన్నారు. కానీ ఇక్కడ పాపం వైసీపీలో ఆ మాట అనలా. వైసీపీలో జగన్ గారు ఆయన మిగిలిన వాళ్ళందరూ ఈవీఎంలను తప్పు పెట్టారు, అంతే తప్ప అభ్యర్థులను తప్పు పట్టారు. ఎందుకు అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు వాస్తవం ఏంటి అంటే 175 నియోజకవర్గాల్లో జగనే అంతే. అక్కడ ఎవరు పోటీ చేసినా ఎవరు బరిలోకి దిగినా జగన్ బొమ్మ చూసే ఓటేయాలి తప్ప అక్కడ అభ్యర్థి ఎవరనేది ఎవరు పట్టించుకోరు, గెలిచేస్తారు జగన్ చూసి. అది ఎప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినప్పుడు, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే అది జగన్ గెలుపుకు కారణం అవుతుంది తప్ప స్థానిక అభ్యర్థిని చూసి ఓటేసే రోజులైతే ఆంధ్రప్రదేశ్లో వైసీపీలో ఇంకా మొదలు కాలేదు అనేది ఈ సీనియర్ నాయకులు విశ్లేషకులు చెబుతున్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికి అర్థం కారు, ఆయన కనీసం ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరితోనూ చర్చించరు, ఆయన తీసుకున్న డెసిషన్ ఆయనే అమలు చేసుకుంటారు అనేది ఇప్పుడు ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు చాలామంది. కాకపోతే ఇక్కడ అందుకే మోడీతో కంపేర్ చేస్తున్నారు, ఆయన ఎవరితోనూ కలవరు, ఎవరిని కలుపుకు వెళ్ళరు అనేది. కాకపోతే ఆటోమేటిక్గా అధికార పక్షం మీద వ్యతిరేకత వస్తే ఆల్టర్నేటివ్ జగనే కాబట్టి జగన్ గెలిచేస్తారు అనేది. మరి ఈసారి ఆ పరిస్థితులు ఉంటాయా చూద్దాం.